పెంచిన దాని పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారు? వాళ్ళు నన్ను తల్లిగా అనుకున్నా నేను నా పిల్లలుగా అనుకోలేను. నాకంటూ పిల్లలు కావాలి. మీతోనే కని తీరుతాను. వాళ్ళే ఈ సంస్థానానికి వారసులు కావాలి. నమస్తే సార్. నమస్తే సైదులు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, మీరు? ఏదో అలా ఉన్నాను సైదులు. రాజుగారు లేరా? ఉన్నారు సార్, పిలవమంటారా? అదిగో రాజావారే వచ్చేస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. నమస్తే రాజుగారు. రండి, కూర్చోండి. క్షమించండి, కాస్త ఆలస్యమైంది. పర్లేదు. నేను చెప్పినట్టు వీలునామా రాసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. అక్షరం పొల్లుపోకుండా అలాగే తీసుకొచ్చాను. పర్లేదు. సైదుల్ నా ఆత్మ లాంటివాడు, మీరు చదవండి. అలా చేయడం పాపం. దేవుడు మనల్ని క్షమించడు. మనుషులందరూ నీలా ఫూలిష్ గానే ఆలోచిస్తుంటారా అహల్య? బ్రతికుండగానే ఆనందంగా జీవితాన్ని గడపకుండా చచ్చాక ఉంటుందో లేదో తెలియని జీవితం గురించి ఆలోచిస్తుంటారు. ఇలా కష్టాలు పడుతూనే చేస్తారు. నన్ను చూడు, ఇప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నానో ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉండాలో నీ చేతుల్లోనే ఉంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పు సైదులు. మీరు చెప్పినట్టుగానే మీకున్న యావదాస్తి 2 భాగాలుగా విభజించాను. మీ వారసుడు మధుకర్ మీద 200 కోట్లు విలువ చేసే స్థిరాస్తులున్నాయి. ఈ సంస్థానానికి మహాలక్ష్మి, మీ అమ్మాయి కృష్ణప్రియ మీద 700 కోట్లు ఆస్తి ఉండేలా మీరు చెప్పినట్టే రాశాను. సంతోషం. ఇదిగోండి సార్. రాజుగారు, మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడగండి లాయర్ గారు. ఉన్నట్టుండి మీ పిల్లల పేర్ల మీద ఆస్తి మొత్తం ఎందుకు రాయించారు? పైగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మాత్రమే వాళ్ళకి ఈ ఆస్తి చెందుతుందని, ఒకవేళ పెద్దవాళ్ళు అయ్యేలోపు వాళ్ళకేదైనా జరిగితే ఆస్తి అంతా అనాథాశ్రమానికి ఎందుకు రాయించారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను లాయర్ గారు. నా భార్య చనిపోతూ ఊర్మిళ కన్న తల్లిలా పిల్లల్ని చూసుకుంటుందని తనని పెళ్లి చేసుకోమంటే నా పిల్లల కోసం ఊర్మిళ మెళ్ళలో తాళి కట్టాను. కానీ ఊర్మిళ కన్న తల్లిలా కావలి కాయకపోగా కొరివి తయ్యన్న నా పిల్లల జీవితాన్ని కాల్చేయాలని చూస్తుంది. అదసలు మనిషే కాదు, రాక్షసి. మంచితనం, మానవత్వం ముసుగులో అరాచకాలు చేస్తుంది. అందుకే నా పిల్లల్ని నేను బ్రతికించుకోవాలంటే ఇలా చేయక తప్పదు.
అర్థమైంది సార్. మరి నేను ఇక వెళ్ళొస్తాను. నమస్కారం సార్. సైతులు, బాబెక్కడున్నాడు? బయట ఆడుకుంటున్నాడయ్యా. లాయర్ ఎందుకు వచ్చాడు? రంగమ్మ, పాప ఎందుకు ఏడుస్తుందో చూడుపో. అలాగే అయ్యా. నీకెందుకు? ఏంటి గజపతి, నీ పిల్లల పేర్ల మీద ఆస్తి రాసిస్తే మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? నా పిల్లల కోసం పెళ్లి చేసుకుంటున్నానన్నా, మనిద్దరికీ పిల్లలొద్దన్నా. కానీ నన్ను లోపరుచుకొని తల్లివవుతున్నావు. నా పిల్లలకి అన్యాయం చేయాలని చూస్తున్నావు. నీ మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా ఆస్తి కోసమని తెలిసింది. తెలిస్తే ఏం చేస్తావు? అవును, నేను నీ ఆస్తి కోసమే చేసుకున్నాను. నేనేంటో ఎలాంటి దాన్నో తెలుసుకున్నావుగా. మరి ఆస్తి మొత్తం నీ పిల్లల పేర్ల మీద రాస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? హేయ్, ఏం చేస్తావు? చంపేస్తాను. నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తాను. అది పొరపాటున ఇప్పుడు తీగలాగితే నా డొంకంత కదులుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా సృష్టించుకుంటూ వచ్చిన ఒక మహా ప్రపంచాన్ని, బంగారు ప్రపంచాన్ని నేను మీ వల్ల కోల్పోవాలా? చెప్పండి, ఏం చెయ్యాలి మిమ్మల్ని? అదిగో నేను నమ్మిన బంటు సుబ్బరాజు వచ్చాడు. వీడికి అప్పగిస్తాను మీ భవిష్యత్తుని. నీకెంత బలుపుంటే నువ్వు మా అమ్మ కళ్ళు కప్పి తిరుగుతావురా? అంటే మా అమ్మ నిన్ను పట్టుకోలేదనుకుంటున్నావా? మా అమ్మంటే భయం లేని వాళ్ళు ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. మిమ్మల్ని చంపేస్తాను. సుబ్బరాజు, ఆగు. వీడి కూతుర్ని నేను సరిగ్గా చూడలేదు. మహా అయితే మనం 1-2 సార్లు చూసాం. సరిగ్గా జ్ఞాపకం లేదు. దానికి సంబంధించిన ఆనవాళ్లేవి ఇప్పుడు వీళ్ల దగ్గర లేవు. అవి మనం తెలుసుకోవాలంటే ఎంతో టైం పట్టదు. కానీ దాని విషయంలో మనం ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన చేతికి మట్టి అంటకూడదు. వీళ్ళ చేతులతోనే దాని పని పూర్తి చెయ్యాలి. మనం ఏమైనా చిన్న తప్పు చేసి దానికి దొరికిపోతే మన సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది.
అర్థమైందమ్మా. రే సైదులు, మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. వారంలో దాని శవం నా కాళ్ల దగ్గరన్నా ఉండాలి, లేదంటే అది చనిపోయిందన్న న్యూస్ హెడ్లైన్స్లో రావాలి. అలాగే. మేమింకా బయలుదేరమా? గుండెల్లో భయం అలాగే ఉంచుకోండి. గుమ్మం దాటాం కదా అని గుండెల్లో భయాన్ని బయటికి విసిరేస్తే మీ ప్రాణాలు అరక్షణంలో పోతాయి. వారం రోజుల్లో దాని శవాన్ని తీసుకొచ్చి మేము ముందు పడేస్తాం. వెళ్ళండి. అయ్యో ఏమయ్యా, ఏమయ్యా, అయ్యో ఏమయ్యా, అయ్యో రే ఎందుకు కాల్చావురా? ఏమయ్యా, సుబ్బు నిన్ను నేనెందుకు కాల్చానో తెలుసా? రేపటి నుంచి నువ్వు యశోదని వెతుకుతున్నప్పుడు ఇలా కుంటుతూ ఉంటే మమ్మిచ్చిన వార్నింగ్ నీకు గుర్తొస్తూ ఉంటుంది. అవసరం తీరాక మర్చిపోవడం అనేది నీకు బాగా అలవాటైపోయింది. ఆ అలవాటుని మాన్పించాలని ఇలా చేశాను. నా మొగుణ్ణి కాల్చినందుకు నీకు నీ 2 కాళ్ళు లేకుండా చేస్తాను. ఏమయ్యా, లే అయ్యా. విడిచావు నా చేతుల్లోనే జానకి. నేను మాత్రం వదులుతానా? వీళ్ళిద్దరినీ కత్తికొక్కండగా నా స్టైల్లో నరుకుతాను, చూడవయ్యా. లేవయ్యా, లే. ఇదిగో అమ్మాయి, బాటిల్ ఎంత? ఏంటమ్మా అంత రేటు చెప్తున్నావు? 400కి ఇస్తావా? సరే 500 ఇస్తాను. ఇంతసేపా మాటలు మాట్లాడడం? ఇచ్చే రేటేంటో చెప్పు. సరే అమ్మా, 500 ఇస్తాను, బాటిల్ ఇచ్చేయి, సరేనా? యశోదా, ఓ అమ్మా, మొత్తం బాటిల్స్ తీసుకుంటాను, బాటిల్ 500కి ఇస్తావా? తీసుకో. ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
ఆ సుబ్బరాజుగాడు ఎంత పని చేశాడయ్యా. వాడికి ఏం పోయే కాలం వచ్చింది, అలా కాల్చి చచ్చాడు. అయ్యో, ఆ డాక్టర్ ఏమో జీవితాంతం కాలు ఇలాగే ఉంటుంది, కుంటుకుంటూ నడవాలంటున్నాడు. వాడు నా చేతులకు చిక్కితేనా ఆణ్ణి మాత్రం మామూలుగా చంపను. వాడు ఒక్కసారి కనిపిస్తే చాలయ్యా, చంపేస్తాను వాణ్ణి. ఆవేశపడకే జానకి, అసలే మన టైం బాలేదు. యశోద ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఒకవేళ నిజంగా యశోద బ్రతికుంటే యశోద మళ్ళీ తన సిమ్ తీసుకుని ఉండేది కదా. ఒకవేళ నిజంగా యశోద చనిపోయిందా? లేదు, యశోద చనిపోయి ఉండదు. ఒకవేళ యశోద చనిపోయి ఉంటే తన డెడ్ బాడీ అయినా కనిపించేది కదా. అలా కనిపించలేదంటే ఖచ్చితంగా యశోద ఎవరో ఒకరికి దొరికే ఉంటుంది, తను బ్రతికే ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వెవరు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? నా పెళ్లి ముందు మా ఇంటికి వచ్చి చెప్పావు, తర్వాత బ్రిడ్జ్ మీద నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడావు. ఇప్పుడు తిరిగి చూస్తే నన్ను నీ సొంత మనిషిలా చూసుకుని ఆనందపడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను నీకేమవుతాను? నువ్వు నాకెందుకు సాయం చేయాలనుకుంటున్నావు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? చెప్పు. ఒక్క నిమిషం వెయిటా, ఒక్క నిమిషం ఇలా రండి. ఒక పెన్ను పేపర్ ఇస్తారా? ఇదిగో, నీకు మాటలు రావని నాకు అర్థమైంది. కనీసం నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది పేపర్ మీద రాయి. రాయ్. ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో, ఈ ఫోన్ నీకోసమే. నువ్వెక్కడుంటావో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నీ పక్కనున్న వాళ్ళకి ఈ ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించు, సరేనా? ఇదిగో చూడు, ఒకసారి ఫోన్ చేసి చూపిస్తాను. ఇదిగో, నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నువ్వు ఇక్కడున్న గ్రీన్ బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకుంటే నేను మాట్లాడేది నీకు వినిపిస్తుంది. అర్థమైందా? ఒకసారి ఫోన్ చెవి దగ్గర పెట్టుకో. హలో, వినిపిస్తుందా? సరే, మర్చిపోకు. నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. అప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడించు. ఈ ఫోన్కి ఎవరు కాల్ చేస్తున్నారు? ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుంది. యశోద, ఎక్కడున్నావు? హరి, థ్యాంక్ గాడ్ నువ్వు బ్రతికే ఉన్నావు అన్నమాట. మరి ఇన్ని రోజులు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? నా దగ్గర ఫోన్ లేదు హరి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను
సరే, నువ్వు అక్కడే ఉండు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. సరే హరి, వెయిట్ చేస్తాను. నా ఫ్రెండ్ హరి అని ఇక్కడికి వస్తున్నాడు, తనని కలిసి వెళ్దాం. భయంగా ఉందయ్యా. ఆ హరిగాడు మనల్ని చూసేశాడు. ఇంకోవైపు ఆ పెద్ద మేడం మరో వారం రోజులే గడువు ఇచ్చింది. ఈ యశోద ఏమో ఎక్కడ చచ్చిందో తెలియట్లేదు. నువ్వు బాధపడకో, అది ఎక్కడ దాక్కున్నా మన చేతుల్లో మాత్రమే చచ్చుద్ది. పద. మనం పారిపోయి తప్పు చేశాం రంగమ్మ. అదే మనం అక్కడే ఉండి యశోద కోసం మనం వెతుకుతున్నట్టుండుంటే యశోద ఎక్కడుండో చెప్పేవాడేమో. నీ మొహం, నువ్వింత వెర్రి బాగులోళ్ళ ఆలోచిస్తావని నేనెప్పుడు అనుకోలేదయ్యా. యశోద ఈ పాటికి ఎప్పుడో హరి విఠల్కి ఫోన్ చేసి మన గురించి చెప్పేసుంటుంది. ఆ విషయం తెలియబట్టే హరి విఠల్ మనల్ని అనుమానంగా చూశాడు, మన వెంట పడ్డాడు. మనల్ని పట్టుకుంటే యశోద గతం గురించి, యశోదకు పుట్టిన బిడ్డ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది నిజమే. అయినా మన జీవితం ఏంటి ఇలా తయారైంది? 20 సంవత్సరాలు కష్టపడ్డ దానికి ఫలితం లేకపోగా ఇప్పుడు ఆ ఉర్మిళ చేతిలో మనకి ప్రాణాపాయం వచ్చి పడుతుంది. ఒకవేళ యశోద హరివిఠల్ దగ్గర ఉందంటావా? హరివిఠల్ దగ్గరైతే ఉండుంటుందని అనిపించట్లేదయ్యా. సార్, ఆర్డర్ సార్. ఏదోటి చెప్పు. హరి, కూర్చో హరి. నువ్వు ఆ రోజు ఫోన్లో బ్రతికుంటే మళ్ళీ ఫోన్ చేస్తానన్నప్పుడు నాకేదో అనుమానం వచ్చింది యశోద. ఆ తర్వాత నువ్వు చనిపోయావని చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. ఒక స్టేజ్లో నువ్వు నిజంగా చనిపోయావేమని నమ్మేశాను. నేను ఈ రోజు ఇలా బ్రతికుండడానికి ఒక రకంగా ఈ అమ్మాయి కూడా కారణమే. నమస్తే అండి. తనకి మాటలు రావు హరి.
తనెవరో తెలియదు కానీ ఎప్పటి నుంచో నన్ను కాపాడాలని చూస్తోంది. నాకేదో చెప్పాలని చూస్తోంది, కానీ నాకు చెప్పలేకపోతుంది. కనీసం తనకి చదువు కూడా రాదు. నిజంగా తనే లేకపోయి ఉండుంటే నేను ఈరోజు చనిపోయి ఉండే దాన్నేమో. యశోద, మామయ్య నా కోసం ఏం తెచ్చావు మామయ్య? నీకేం కావాలో తర్వాత మనం వెళ్ళి కొనుక్కుందాం. బావా, నా మీద నీకెప్పుడు కోపం తగ్గుతుంది? నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నప్పుడు, నువ్వు చేసే పనులు నలుగురికి చెప్పుకునేలా ఉన్నప్పుడు. అంటే నేను అడ్డదారిలో వెళ్తున్నాను అనుకుంటున్నావా? సక్రమంగా సంపాదిస్తే అవసరాలకు మాత్రమే డబ్బు సరిపోతుంది. అడ్డదారిలో వెళ్తేనే నువ్వు వచ్చినప్పుడల్లా మీ చెల్లి చెయ్యి బరువెక్కుతుంది, మొహంలో ఆనందం వస్తుంది. త్వరగా మారితే సంతోషిస్తాను. మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. వారంలో దాని 7 నా కాళ్ల దగ్గరన్నా ఉండాలి. యశోదా, మా అన్నయ్య సుబ్బరాజు. నమస్తే అండి. నమస్తే. నిన్ను కోమాలోకి పంపించినప్పుడు ఇంత అందంగా లేవో, ఇప్పుడు కన్నార్పలేనంత అందంగా ఉన్నావు. నిన్ను వదులుకోను, కానీ ఊర్మిళ మేడంకి నువ్విక్కడున్నావని తెలిస్తే నన్ను అడ్డంగా నరికేస్తుంది. అమ్మా, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండమ్మా, నన్ను నమ్మండమ్మా. నేనే తప్పు చేయలేదు. రే సుబ్బరాజ్, రే సుబ్బరాజ్. అమ్మా, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. సరే కానీ ఈ బాలుగాన్ని చంపేరా. అమ్మా, నాకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు. నన్ను వదిలేండి అమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. వదిలేండి అమ్మా. మీరు మనోళ్లే కదా. చంపేడువేంటి? వీడు మనోడే కదా. మనోడేరా, కానీ 5 లక్షలకి పరాయి వాడికి అమ్ముడు పోయాడు. నా శత్రువునైనా నేను చంపకుండా వదిలేస్తానేమో, కానీ నా దగ్గర నమ్మకంగా ఉంటూ, నా ఉప్పు తింటూ, నా డబ్బులతో జల్సాలు చేసుకుంటూ నా శత్రువుకి వీడు అమ్ముడు పోతాడా? నా అనుకున్నవాడు నా దగ్గర ఉద్యోగం మానేసినా, వేరే వాడికి అమ్ముడు పోయినా ఇప్పటిదాకా బ్రతికున్నాడా? చెప్పు. వీణ్ణి చంపే. అలాంటి అందమైన అమ్మాయి మనం ఎంత వెతికినా దొరకదు. అంత నీ అదృష్టం. అమ్మా, వీడికి పెళ్ళం బిడ్డలున్నారమ్మా. అయినా చంపేయమంటావా? నాకు సెంటిమెంట్స్ ఉండవు అని నీకు తెలుసు కదా. చంపే. అమ్మా, తప్పైపోయిందమ్మా. నన్ను వదిలేండి అమ్మా. సుబ్బరాజు, నన్ను చంపొద్దు సుబ్బరాజు. సుబ్బరాజు, నన్ను చంపొద్దు సుబ్బరాజు. సుబ్బరాజు, సుబ్బరాజు, నన్ను చంపొద్దు సుబ్బరాజు. ఆ యశోద కనిపిస్తే
అది పోలీస్ కంప్లైంట్ లాంటిది ఇవ్వకముందే దాన్ని చంపేయాలి. అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఆ పోలీసులు ఈ ఊర్మిళని తాకను కూడా తాకలేరు. ఒక్క ఫోన్, ఒకే ఒక్క ఫోన్ కొడితే అందరూ సలాం కొట్టేస్తారు. కానీ ఎక్కడో ఒక చోట బ్రతకడం చేత కానీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్లతోనే కష్టం. అందుకే దాని గురించి నేను ఇంతలా ఆలోచించాల్సి వస్తోంది. ఈ సుబ్బరాజుగాడు నా నమ్మిన బంటు, రాజమాతకి కట్టప్ప లెక్క. నేను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇన్ని సంవత్సరాల్లో ఇంత నమ్మకంగా పనిచేసేవాణ్ణి నేనిప్పటి వరకు చూడలేదు. శవాన్ని ఏం చేసావురా? సొరపాదుకి ఎరువుల వేశానమ్మా. ఈసారి కాయలు ఏపుగా పెరుగుతాయేమోలే. ఈ చిన్న చితక వాళ్ళ సంగతి తర్వాత కానీ ముందా యశోద సంగతి చూడరా. చూశానమ్మా. ఏంట్రా చూసావా? ఆ యశోద ఎక్కడ కనిపించిందిరా? చెప్పు, ఎక్కడ కనిపించింది? చూస్తానమ్మా, చూస్తాను అన్నాను. చా, చూశాను అనగానే నా ప్రాణం లేచొచ్చింది కదరా. అయినా చూస్తే మీకు చెప్పకుండా దాన్ని చంపకుండా ఎలా ఉంటానమ్మా? అది నిజమేలే. నీ సంగతి నాకు తెలుసు కదరా. చూసి రమ్మంటే కాల్చొచ్చారా కానివి. నీ మీద నాకు చాలా నమ్మకం ఉందిరా. నా కడుపున పుట్టకపోయినా నా కొడుకు లెక్క. నువ్వు కొడుకు లెక్క అనుకుంటావమ్మా, కానీ నేను అమ్మా అనే అనుకుంటాను. శభాష్ రా. డబ్బేవైనా కావాలంటే తీసుకో. అలాగేనమ్మా. నీ నుంచి యశోదని ఎలా తప్పించాలో, యశోదని ఎలా పెళ్లి చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఏం చేసైనా సరే యశోదని నేను దక్కించుకోవాల్సిందే. నేనొక పొడుపు కథ పొడుస్తాను, విప్పుతావా? సరే, ట్రై చేస్తాను. చెప్పు. నల్ల కుక్కకి 4 చెవులు, ఏంటది? ఏంటి? నల్ల కుక్కకి 4 చెవులా? తెలియట్లేదు. అత్తోడిపోయింది, అత్తోడిపోయింది. నేను చెప్పనా అత్త? లవంగం. సరే, ఇంకొకటి అడగనా? ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్రేంటి? యశోదా. ఏమైంది హరి? యశోద, ఒకసారి అటు చూడు. నిన్ను వెతుకుతున్నారు యశోద.
హరి ఒకసారి నంబర్కి ఫోన్ చేయి. ఎవరో ఏంటో కనుక్కో. వాళ్ళని కలిస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో. అమ్మా ధర్మం చేయండి అమ్మా. హలో హలో సార్, మాకు యశోద ఎక్కడుందో తెలుసు. మీరు ఎక్కడున్నారో చెప్తే మిమ్మల్ని ఒకసారి కలుస్తాం. ఆ అమ్మాయి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. సరే రండి. ఎక్కడికి రావాలి సార్? అలాగే సార్, అక్కడికి వచ్చి మీకు కాల్ చేస్తాం. పద యశోద. యశోద కోసం వెతుకుతూ ఊరంతా పోస్టర్లు వేసినట్టున్నారు. ఈ విషయం వెంటనే యశోదకు చెప్పాలి. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని పైకి అంత ప్రేమని ఎలా నటించావు? నీలాంటి వాళ్ళు చేస్తే మళ్ళీ పుట్టనేకూడదు. కాఫీ తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నారండి? మన టైం మరీ ఇంత బ్యాడ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు రంగమ్మ. ఎంతో తెలివిగా సైదుల్ని కాస్త రామయ్యగా, రంగమ్మని కాస్త జానకమ్మగా మార్చి 20 ఏళ్లుగా ఒక్కరికి కూడా అనుమానం రాకుండా ఉన్నాం. ఎంతగానం కష్టపడ్డాం, కానీ మన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. వాళ్ళ కష్టానికి ఫలితం ఎక్కడికి పోదు. చూస్తూ ఉండండి, 2 రోజుల్లో యశోద ఆచూకీ తెలుస్తుంది. ఊరంతా పోస్టర్లు వేయించాను. అలాగే యశోద ఒకప్పుడున్న హాస్టల్ కూడా వెళ్ళాను. అక్కడ బాగా నటించాననుకోండి. యశోద కనిపిస్తే హాస్టల్లో వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి చెప్తారు. ఖచ్చితంగా చేస్తారంటావా అర్జున్? ఎందుకు చేయరత్తా? చచ్చినట్టుగా చేస్తారు. నీకంత నమ్మకమేంటి? ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షలు ఇస్తానని పోస్టర్లు వేయించాను. అయితే అలా చెప్తేనే కదా జనాలందరూ కూడా వాళ్ల పనులు ఆపేసుకుని మన పనుల మీద ఉంటారు. దొరికిన తర్వాత వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వను రంగమ్మ. పోస్టర్లే కదా, ఉండనివ్వలే. మామా, ఖర్చులకి ఒక 5 లక్షలు కావాలి. అంత లేవు. అయినా ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం. అనుకున్నాను మామా మీరివ్వరని. నాకు వచ్చిన ఐడియాకి మీరు 10 లక్షలిచ్చినా తక్కువే. అయినా మీతో ఉండి లాభం లేదు. నేను అప్రూవర్గా మారిపోతాను. పోలీసులకు నిజం చెప్పేస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏ నాకే వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నారా? అతో నువ్వు ఆవేశపడకు.
కొంచెం ఆలోచించుకో. ఇప్పటికే మీ పరిస్థితి కూడా బాలేదు. సర్లే రంగమ్మ, వదిలే. 2 రోజుల్లో సెట్ చేస్తా అర్జున్. ఇంతకీ పోస్టర్ మీద ఎవరి నెంబర్ వేయించావు? నీదే మావా. లేదులే మావా, జోక్ చేశాను. టెన్షన్ పడకు, బీపీ పెరిగిపోతుంది. అతను చెప్పిన అడ్రస్ ఇదే యశోద. ఒకసారి అతనికి ఫోన్ చేయాలి. హలో, ఎవరు? సార్, ఇందాక కాల్ చేశాను కదా, మీరు ఈ అడ్రస్ చెప్పారు. మేము ఇక్కడికే వచ్చాం సార్. మీరు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను బాబు. మీరెక్కడున్నారు? ఇక్కడే సార్, బండి మీద ఉన్నాం. బాబు, ఇటు చూడు, ఇటు చూడండి. పిచ్చగాడా? పోస్టర్ మీద పిచ్చిగాడి నెంబర్ ఎందుకు వేశారు హరి? పద యశోద, తెలుసుకుందాం. చెప్పరా, ఈ ఫోన్ ఎక్కడిది? ఈ నెంబర్ ఎవరిచ్చారు? చెప్పు, మర్యాదగా చెప్పు, లేదంటే నేను చంపేస్తాను. చెప్పు.